అయితే ఒకటి ఇక్కడ నేను అనేది ఈ ఫండింగ్ ఇంత చేటు వస్తున్నప్పుడు క్వశ్చన్ చేస్తారు. మనం చూస్తే 6 నుంచి 15 కోట్ల అనుమానాస్పద విదేశీ నిధులు రూటింగ్ అనుమానాలు ఎక్కడికి హెచ్ఐఏఎల్ కిందాక మాట్లాడుకున్నాం వచ్చినప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తే అదేదో నేరం అన్నట్టు మాట్లాడితే ఎట్లా? కరెక్ట్. అంటే సో వాళ్ళు న్యాచురల్గా ఏమనేస్తారు, ఎప్పుడైనా కూడా డిఫెండెంట్ పార్టీ ఇప్పుడు కోర్టుకి వెళ్ళినా కూడా చూస్తాం, నిజంగా నేరం చేస్తున్నప్పుడు డిఫెండ్ చేసుకోవాలి. డిఫెండ్ చేసినప్పుడు ఏమంటారు, ఇదంతా మా మీద ఇది పొలిటికల్ వెండటా, ఇది నేను లడాక్ కోసం రైట్స్ కోసం ఫైట్ చేస్తున్నా కాబట్టి వెండటా ఇది అన్నట్టు సింపుల్గా డిక్లేర్ చేశారు. బట్ అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే, ఒక సమాజంలో మనం అందరం ప్రజల్లాగా ఉన్నప్పుడు మనమందరం ఏం చేయాలంటే బై డిఫాల్ట్ సోనం వాంగ్చుక్ చెప్పిందంతా అగేన్స్ట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు. అలాగే ఆయన పూర్తిగా యాక్సెప్ట్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. క్రిటికల్గా ఉండాలి మనం. ఇప్పుడు నిజంగా హెచ్ఐఎల్కి అది ఎన్జిఓగా డిక్లేర్ చేశారు. మరి ఫారిన్ ఫండింగ్ వచ్చినప్పుడు బై డిఫాల్ట్ మీరు చెప్పాలి కదా వద్దని. ఇన్ఫాక్ట్ ఈజ్ అ పొలిటీషియన్స్ అని. ఇప్పుడు నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు అయితే అది అయ్యో పొరపాటున అయిపోయిందని కంప్లైంట్స్ తెలియక తప్పు చేశామండి అని చెప్పొచ్చు. ఆయన పొలిటీషియన్ పిల్లవాడు అయ్యి ఉండి, అట్లాగే ఆయనకి అవార్డ్స్ కూడా రామన్ మ్యాగ్సెసే లాంటి అవార్డ్స్, అది కూడా ఇనవే మీరు అనే విషయంలోనే ఫోర్డ్ ఫౌండేషన్ ఇవన్నీ కనెక్టెడ్. మ్యాగ్సెసేస్ విత్ వన్ ఆఫ్ ది సిఐఏ బెస్ట్ అవార్డ్స్. రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఫండింగ్ ఉంది, ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ ఉంది, ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొసైటీ ఫౌండేషన్. అట్లాంటి అతను వచ్చి నేను అంటే మర్చిపోయాను ఎఫ్సిఆర్ఏ కానీ ఏం బేసిస్ మీద చెప్తారు. సో అక్కడ డెఫినెట్గా ఇఫ్ నాట్ రాంగ్ డూయింగ్ నెగ్లిజెన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో ఇన్ఫాక్ట్ ఆయన ఒక హై స్టేక్స్ సోషల్ మూవ్మెంట్ పొలిటికల్ మూవ్మెంట్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆయన ఉండాలి. మరి ఆయన ఉండలేదు జాగ్రత్తగా. అదే పట్టుకుంది హోమ్ మినిస్ట్రీ. అది పట్టుకొని డెఫినెట్గా ఈ రెండింటి మీద యాక్షన్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు ఎనీవే హంగర్ స్ట్రైక్లోకి వెళ్ళారు. హంగర్ స్ట్రైక్ మీరు చూస్తే ఒక విధంగా అర్థమైంది. ఫైల్ చేశారుగా హంగర్ స్ట్రైక్. ఫైల్ అంటే ఇప్పుడు ఫైనల్గా ఆయన తీసుకొని కోర్టు చెప్పింది మానిటర్ ఇస్ హెల్త్ అన్నారు. అది పోలీస్ ఇంటర్ప్రెట్ చేసింది మానిటర్ అంటే వీళ్ళు డైరెక్ట్లీ మానిటరింగ్ మీద హాస్పిటల్ అని చెప్పి ఆయన ఫైనల్గా హాస్పిటల్లోకి షిఫ్ట్ చేసి అక్కడ ఇప్పుడు ఆయన వైఫ్ కూడా గీతాంజలి జీ అని ఉన్నారు. ఆమె నేను ఇక్కడ ఉన్న సఫ్దార్జంగ్ హాస్పిటల్ ట్వీట్ పెట్టారు, సఫ్దార్జంగ్ హాస్పిటల్లో ఉన్నాను, ఆయనకి ఏమన్నా మీరు ఫోర్స్ఫుల్గా ఇచ్చేటట్టయితే లేకపోతే వెయిన్స్లో మీరు ఐవీస్ ఇచ్చేటట్టయితే నన్ను అడగకుండా చేయడానికి వీల్లేదన్నట్టు ఆమె ఏదో అన్నారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, పోలీస్ ఎనీవే దే విల్ ఫోర్స్ ఇట్ త్రూ 20 days ఆఫ్ హంగర్ స్ట్రైక్ చేశారు ఆయన. సో వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయన్నారు, డీహైడ్రేటెడ్గా ఉన్నారు కానీ వైటల్ స్టేబుల్ అన్నారు. దీంతో అట్లీస్ట్ ఆయన హంగర్ స్ట్రైక్ బ్రేక్ అయింది. ఇప్పుడు కామెడీగా ఆఫ్కోర్స్ అభిజిత్ దీప్కి ఇన్నాళ్ళు పాపం చూస్తూనే ఉన్నాం, ఆయన రకరకాల ఫుడ్ అరేంజ్మెంట్స్, ఫుడ్ తింటాలు ఇవన్నీ వీడియోస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఆయన నేను ఇవాళ నుంచి నిరాహార దీక్ష తీసుకుంటున్న ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ అన్నట్టు అతను డిక్లరేషన్ ఆయన ఇచ్చుకున్నారు. ప్లస్ మన లాస్ట్ ఫ్యూ డేస్ కూడా చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ యాక్టివిటీ ఎట్లా ఉందంటే ఉత్తరప్రదేశ్ నుంచి చంద్రశేఖర్ రావణ్ అని ఆయన ఉంటారు, భీమ్ ఆర్మీ అంటున్నారు, ఆయన వచ్చారు, అరుంధతి రాయ్ వచ్చింది, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వచ్చారు. మీరు గమనిస్తే కొంచెం కాంగ్రెస్ పార్టీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది కానీ ఇండియా అలయన్స్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. సో దీనివల్ల న్యాచురల్ ఇప్పుడు హోమ్ మినిస్ట్రీకి ఉన్న ఇష్యూ కూడా ఏంటి, ఇప్పుడు ఈయన చంద్రశేఖర్ రావణ్ అన్నారు, ఏమన్నారంటే 20th July వాక్ టు ద పార్లమెంట్ అన్నప్పుడు మీకు ఎంతమంది కావాలి చెప్పండి, ఎన్ని లక్షలు కావాలి చెప్పండి, నేను పట్టుకొస్తానన్నారు. సో ఎసెన్షియలీ చిన్నగా ఎటువంటి ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉందో అది చిన్నగా అది చెడగొట్టే ఉద్దేశాలు జరుగుతాయి. అది ఒపోజిషన్ వాళ్ళు కాకపోయినా కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ కంట్రీస్ అయినా కూడా, డీప్ స్టేట్ అయినా కూడా, వీలైనా కూడా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, భారత్ బ్రేక్ డౌన్ అనేది అవ్వాలి, బీజేపీ పోవాలి, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా కంట్రోల్లో ఉండాలి, ఇదంతా ఉంటుంది ఎసెన్షియల్లీ. సో దానివల్ల వీళ్ళు చేయటం కూడా ఈ డెసిషన్ కూడా ఐ థింక్ ఇట్స్ రైట్ డెసిషన్. హై స్టేక్స్ అయిపోయింది, ఓపెన్ ఎయిర్లో ఉంది, మధ్యలో ఇది కూడా చూసాం, సీసీటీవీ కెమెరాస్ ఉంటే అభిజిత్ దీప్కి వెళ్ళి సీసీటీవీ కెమెరా అక్కడ కాదు దాని మీద నేను టార్పాలిన్ కవర్ వేస్తాను అంటాడు, పోలీస్ వేయడానికి వీల్లేదంటారు, కాదు వేయాల్సిందే అంటాడు. ఎందుకో వాళ్ళు సీసీటీవీ మీద కూడా దే హ్యాడ్ అ ప్రాబ్లమ్ విత్ కంటిన్యూస్ సర్వేలెన్స్. ఇట్లాంటి ఓపెన్ పబ్లిక్ ప్రొటెస్ట్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆయన కూడా లదాఖ్లో ఈజ్ అ సిగ్నిఫికెంట్ పర్సన్. ఆయనకి ఏమన్నా హెల్త్కో లైఫ్కి జరిగితే ఇండియానే కాదు లదాఖ్ కూడా చాలా వెరీ క్రిటికల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అది. సో దానివల్ల ఐ థింక్ వాట్ ద హోమ్ మినిస్ట్రీ ఇస్ డన్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ విదేశీ ఫోర్సెస్ కూడా డెఫినెట్గా ఉంటాయి. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. అంటే విదేశీ శక్తులు మీరు డౌట్ చేస్తున్న విదేశీ శక్తులు ఏంటి? డెఫినెట్గా యూఎస్ అండి, దిస్ వితౌట్ డౌట్. ఎందుకంటే సోనం వాంగ్చుక్ అనే అతను ఆయనకి డైరెక్ట్గా మనం చూడొచ్చు, ఆయన ఫండింగ్లోనే మీకు ఫోర్డ్ ఫౌండేషన్ ఫండింగ్ ఉంది, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఫండింగ్ ఉంది, వేరే మనకి నోరు తిరిగినటువంటి ఫండింగ్లు కూడా ఆయనకు ఉంటూనే ఉంటాయి అది. సో ఇది ఒకటి గమనిస్తున్నాం. ఇంకోటి మనం గమనిస్తే ఇప్పుడు ఇండియా లైన్స్లో ఇప్పుడు మీరు ఎస్పీ నేను అఖిలేష్ యాదవ్ అయినా, రాహుల్ గాంధీ అయినా, వీళ్ళందరూ కూడా కరెక్ట్, వీళ్ళందరూ యూఎస్కి వెళ్ళడాలు, యూఎస్లో డిస్కషన్స్ పెట్టుకుని రావడాలు, దాని తర్వాత ఇది జరగడం, అభిజిత్ దీప్కే కూడా యూఎస్ నుంచే దిగడం, యూఎస్ నుంచి దిగిన అభిజిత్ దీప్కేకి ఈయన మళ్ళీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక గ్రాండ్ నరేటివ్, ఒక గ్రాండ్ ఎకో సిస్టమ్ లాగా ఉంది. ఎకో సిస్టమ్ భారత్ లోపల లేదు, భారత్ బయట నుంచే చాలా మటుకు స్ట్రాటజీ అయినా వెళ్తున్నది. సో ఎసెన్షియల్లీ పొలిటికల్ పార్టీస్ ఎవరైనా కూడా స్ట్రాటజీ కోసం కొన్ని బయట దేశాలను అడుగుతారు. సో అప్పట్లో మనం చూసాము 2014 ముందు కూడా కేంబ్రిడ్జ్ అనలిటికా అని చెప్పి వాళ్ళు కూడా ఒక యూఎస్ బేస్డ్ ఫర్మ్ ద్వారా వాళ్ళ ద్వారా కూడా సోషల్ మీడియాని ఇంటర్ఫియరెన్స్ చేయించడానికి ప్రయత్నించారు. సో ఇవన్నీ ఎటు తిరిగి జరుగుతుంటాయి. సో డెఫినెట్గా వితౌట్ డౌట్ యూఎస్ విల్ ఇన్వాల్వ్, చైనా విల్ డెఫినెట్లీ నాట్ ఒపోజ్, ఎందుకంటే వాళ్ళ కూడా ఇంట్రెస్ట్. చైనా ఎప్పుడు కూడా అంటే 62 తర్వాత కనుక చూస్తే ప్రాక్సీ వాళ్ళ మీద ఎక్కువ ఇష్టంగా ఇష్టపడుతుందండి. ప్రత్యక్ష యుద్ధంలోకి
దిగదు. ఎందుకంటే వాళ్ళ మాల్ దింపాలి, 2 నెంబర్ మాల్, అవి ఫిటైల్ అవుతాయి. పాకిస్తాన్ని ఒక లాబొరేటరీగా చేసుకున్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎదవని చేసింది చైనాయే, డౌట్ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేరుగా దిగితే వాళ్ళ ఆయుధాలు ఎక్కడ ఫెయిల్ అవుతాయో అనే బెంగ కూడా చైనాకు ఉండొచ్చుగా. అంటే ఇన్ఫాక్ట్ నిజం చెప్పండి వాళ్ళకి కోపం ఉంది పాకిస్తాన్ మీద, మామూలు మీరు ఫెయిల్ చేశారు, మీకు ఆపరేషన్ చేత కావట్లేదు అని చెప్పి వాళ్ళ మీద సింపుల్గా బ్లేమ్ పెట్టేశారు. వాళ్ళు పెడతారు కానీ వాస్తవంగా అది క్వాలిటీయే మన లాబొరేటరీలో టెస్ట్ చేసిన పూర్ క్వాలిటీయే టు సమ్ ఎక్స్టెంట్. అంటే అన్ని అని కాదు, నిజం చెప్పాలంటే బి గ్రేడ్ ఎక్విప్మెంట్ అయితే పాకిస్తాన్కి అమ్ముతారు, ఏ గ్రేడ్ ఎక్విప్మెంట్ అయితే వాళ్ళ దగ్గర ఉంది. దట్ ఈస్ వై యూఎస్ ఇస్ ఆల్సో కన్సర్న్డ్ అండ్ వరీడ్. ఇప్పుడు మొన్న కూడా వాళ్ళు న్యూక్లియర్ లాంచ్ బెలిస్టిక్ మిసైల్ కూడా పెట్టారు. అది పెట్టినప్పుడు దట్ ఈస్ ఆల్ హై క్వాలిటీ. ఇప్పుడు ల్యాప్టాప్స్ కూడా అంటాం లో క్వాలిటీ అని కాదు. ఇప్పుడు లెనోవో ఇస్ హై క్వాలిటీ చైనీస్ ల్యాప్టాప్. ఇప్పుడు మనకి BYD అని కార్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా దీస్ ఆల్ చైనీస్ కార్స్. సో వాళ్ళకి 2 గ్రేడ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మీరు అన్న పాకిస్తాన్ ల్యాబొరేటరీలో లో క్వాలిటీ చీప్ క్వాలిటీ ఇస్తారు కానీ బట్ ఎసెన్షియల్లీ చైనా డస్ హ్యావ్ గుడ్ క్వాలిటీ as వెల్. అందుకని సింపుల్గా మనం తీసి పారేయడానికి కూడా లేదు, తీసి పారేయలేం కానీ ట్రస్ట్లోకి తీసుకోవడానికి కూడా లేదు చైనాని. లేదు, భారత్కి అయితే అసలు లేదు. ఎందుకంటే చైనా ఇస్ అన్ అగ్రెసివ్ ఫోర్స్. వాళ్ళ ఇంట్రెస్ట్లో అదే వాళ్ళకి ముఖ్యం. ఇప్పుడు చుట్టుముట్టి 17 దేశాలతోటి సరిహద్దులు ఉన్న చైనా కాన్స్టెంట్గా భారతదేశంలో ఇలాంటి కుట్రలు చేయడానికి వస్తూ ఉన్నప్పుడు మరి ఇక్కడ దానికి కౌంటర్ చేయాలంటే ఏంటి, మన ముందున్న మార్గాలు ఏంటి? కరెక్ట్. సో దాన్ని కౌంటర్ చేయడం ఎసెన్షియల్లీ మనం బార్డర్ ఏరియాస్, ఎస్పెషల్లీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అయినా ఆ బార్డర్ ఏరియాస్ అంతా కూడా బాగా మనం ఆర్మ్ చేసి మిలిటరీ స్ట్రెంత్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఇప్పుడు సోనం వాంగ్చుక్ వచ్చి షెడ్యూల్ 6లో పెట్టండి అంటే లడాఖ్ని ఆర్మీ వాళ్ళు ఏమైనా చేయాలన్నా, గవర్నమెంట్ వాళ్ళు రోడ్స్ చేయాలన్నా, చైనాని కౌంటర్ చేయాలన్నా కూడా లదాఖ్ హిల్ కౌన్సిల్ని అడగాల్సి వస్తుంది. అడిగి వీళ్ళు పర్మిషన్ ఇస్తే కానీ కదలదు. మనకు తెలిసిందే బ్యూరోక్రసీ అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు స్లో డౌన్ చేస్తుంది. సో ఇది ఒక కన్సర్న్. సో చైనా వాంట్స్ దట్ టు హ్యాపీ. వెరీ గుడ్ అండ్ సటిల్ అబ్జర్వేషన్ అండి. బ్యూరోక్రసీ సెటిల్ అంటే ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఆయన మాటల్లో వాళ్ళు చెప్తున్నారు, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అయి ఉండొచ్చు కానీ రిలేటెడే, మీరు మాట్లాడారు కాబట్టి. వాళ్ళకి ట్రైనింగ్లో డిస్కరేజ్ ఎలా చేయాలి మీ దగ్గరికి వచ్చే జనాలు అనేది ఒక మాడ్యూల్ అట. సో 4 సార్లు తిరిగిన తర్వాత 5వ సారి దండం పెట్టేసి వెళ్ళిపోతారు. కరెక్ట్. సో ఇందుకనే కదా మనకి ఇస్రో కూడా ఇప్పుడు నేను అన్నారు ఇస్రో నుంచి రిజిగ్నేషన్స్ అలౌడ్ కాదని. ఇప్పుడు ఇస్రోలో చాలా మంది రిజైన్ చేస్తున్నారు అంటున్నారు. రిజైన్ చేసి మెజారిటీ వాళ్ళని విదేశాలకు వెళ్ళట్లేదు, మెజారిటీ భారత్లోనే ఉంటున్నారు, భారత్ బేస్డ్ స్పేస్ ఆర్గనైజేషన్స్కి వెళ్తున్నారు. మరి ఎందుకు మానేస్తున్నారు ఇస్రో అంటే, ఒకటి బ్యూరోక్రటిక్గా ఏం జరగాలన్న అప్రూవల్, ఒక సాలరీ హైక్ రావాలన్న అప్రూవల్, అన్నిటికీ ఇవే. దాంతోపాటు స్లో డౌన్ అవటం, తర్వాత కొత్త ఐడియాస్కి ఎంకరేజ్మెంట్ లేకపోవడం, దీనివల్ల అండ్ డెఫినెట్లీ పే కూడా అంత సిగ్నిఫికెంట్గా ఛాలెంజ్ చేయలేరు వాళ్ళు. సో దీనివల్ల ఓవరాల్ ఏంటి, ఆ బ్యూరోక్రసీనే హర్డల్ అంటున్నారు. సో చైనా కూడా ఏం కావాలి, లదాఖ్ నిజంగా కంప్లీట్గా ఒక బ్యూరోక్రటిక్ దానిలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఇప్పుడు చైనా ఇంత అగ్రెసివ్గా మిలిటరీ క్యాంప్స్, విలేజెస్ ఇవన్నీ సెట్ చేసుకుంటూ పోతుందో లదాఖ్లో చేయడానికి ఉండదు మనకి. సేమ్ వెస్ట్ బెంగాల్ ఇదే చూసాం. అదే మమతా బెనర్జీ ఆమె వచ్చేసి బ్యూరోక్రసీ పెట్టేసరికి మనకి ఇన్ని అంటే 25% ఆఫ్ బార్డర్ అది ఫెన్సింగ్ లేకుండా ఉంది. ఇప్పుడు కంప్లీట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు క్రిటికాలిటీ తెలిసింది. సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేషనల్ సెక్యూరిటీ మీద ఎక్కువ చూసుకుంటుంది కాబట్టి లదాఖ్ని వదులుకోవడానికి లేదు. సో అందుకని సోనం వాంగ్చుక్ గారి యుద్ధం కూడా ఇస్ ఇట్ ఓన్లీ అబౌట్ నీట్ అండ్ UGC ఆర్ ఇస్ ఇట్ ఆల్సో అబౌట్ లదాఖ్, ఇస్ ఇట్ ఆల్సో అబౌట్ సెక్మోల్, HIAL, ఆయన మీద జరిగినటువంటి ఈ ఫైనాన్షియల్ టార్గెటింగ్, ఇది భావించి అని చేస్తున్నారని తెలియదు కానీ బట్ అన్ని ఫ్యాక్టర్స్ కలిసే ఒక మొత్తం ఉద్యమంలాగా జరుగుతుంది. అందుకని అన్ని ఫోర్సెస్ ఇప్పుడు కలుస్తున్నాయి, ఫారిన్ ఫోర్సెస్ కలుస్తున్నాయి. అందుకని ఆయనకి ఇంటర్నేషనల్ కూడా మీడియా కవరేజ్ చాలా గట్టిగా వస్తుంది. సో అందుకని అది జరుగుతున్నది, కాంగ్రెస్ కలుస్తుంది, ఆపోజిషన్ కలుస్తుంది. బట్ టార్గెట్ ఓవర్ హియర్ ఇస్ బీజేపీ మీద ఒత్తిడి పెట్టాలని అందరూ చూస్తున్నారు. కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు, ఒక సింగిల్ ఇంట్రెస్ట్ అనేది లేదు ఇక్కడ.